నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారిని అయితే డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఆయనని డిప్యూటీ సీఎం చేస్తే ఎలా ఉంటుంది? అసలు యువగల పాదయాత్రతో రాష్ట్ర ప్రజలందరికీ కూడా దగ్గరయ్యారు. మరి ఆయనతో పాటు పాదయాత్రలో ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఉన్నారు ఉదయ్ భాస్కర్ గారు. వారిని అడిగి నారా లోకేష్ గారి గురించి, అదే విధంగా ఆయన డిప్యూటీ సీఎం పదవికి అర్హులా కాదా అని పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ప్రస్తుతం క్యాడర్ అంతా కూడా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. సార్, మరి యువగలం పాదయాత్రలో ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కూడా మీరు నారా లోకేష్ గారితో కలిసి పాదయాత్ర చేయడం జరిగింది. మరి డిప్యూటీ సీఎం చేయాలన్న కోరిక మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఒక ప్రజానాయకుడు. యువగళం పాదయాత్రకు ముందు తర్వాత అని ఆయన్ని మనం వర్గీకరించుకోవచ్చు. యువగళంకి ముందు ఆయన్ని చాలా ట్రోల్స్ చేయటం, రకరకాలుగా ఆయన్ని ట్రోల్ చేయటం జరిగింది. యువగళం తర్వాత ఆయన ఒక పదును పట్టిన కత్తిలాగా తయారయ్యారు. యువగళంలో ఆయన చేసిన పాదయాత్రలో ఆయన చేసిన మీటింగ్స్ కానీ, లేకపోతే పాదయాత్రలో ఆయన జనాలతో కలిసి మిళితమైన విధానం కానీ చాలా అద్భుతమైనది. లోకేష్ బాబు గారు ఒక డిప్యూటీ సీఎం అని కాదు, ఆయన చంద్రబాబు గారి నీడన ఆయన ఎదగలేకపోయారు అనేది నా అభిప్రాయం. కాకపోతే చంద్రబాబు, సూర్యుడు లాంటి చంద్రబాబు దగ్గర దివిటీలాగా మిగిలిపోయారు. కానీ లోకేష్ బాబు గారు దివిటీ లాంటి వారు కాదు. లోకేష్ బాబు కూడా ఒక ధృవతారే. ఆయన డిప్యూటీ సీఎం ఏ పదవికైనా ఆయన పదవికి వన్నె తెస్తారే కానీ పదవి ఆయనకేమీ వన్నె తేదు. ఎందుకంటే ఆయనకు సింప్లిసిటీ, ఆయన జనాలతో కలిసిపోయే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఆహార్యం చూడండి మీరు. ఆయన వైట్ షర్టు బ్లూ ప్యాంట్ వేస్తారు. వైట్ షర్ట్ బ్లూ ప్యాంటు మేము చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో యూనిఫామ్ అంటే ఆ యూనిఫామ్ స్టూడెంట్స్ యూనిఫామ్. ఆ స్టూడెంట్స్ అంటే ఏంటి? నేను ఒక నిత్య విద్యార్థిని అని చెప్పడానికి మాత్రమే ఆయన వైట్ షర్ట్ అండ్ బ్లూ ప్యాంట్ వేస్తారు. అంటే ఆయన కమిట్మెంటు, ఆయన విధానం, ఆయన ఎంత నేర్చుకున్నా, ఆయన ఆక్స్ఫర్డ్లో పెద్ద యూనివర్సిటీల్లో చదివి వచ్చిన ఆయన నిత్య విద్యార్థిని అని తెలవడానికి మాత్రమే ఆయన వైట్ షర్ట్ అండ్ బ్లూ ప్యాంట్ వేస్తారు. ఇది మనం పూర్తిగా గమనించాలి. ఆయన ఆహార్యాన్ని ఈ రోజు కూడా మార్చుకోలేదు. స్టేట్లో పార్టీ అధికారంలో రావడానికి యువగళం అనేది ఒక చాలా పెద్ద మైలురాయి. అలాంటి యువగళం మన అయిపోయినాక, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆయన అదే ఆహార్యాన్ని పాటిస్తూ ఉన్నారు, దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. అంటే నేను ఇప్పటికీ నిత్య విద్యార్థిని అనే చెప్పుకుంటున్నారు. అంటే ఆయన దేనికైనా సమర్థులే. ఆయన దగ్గర ఉన్న ఆయన విషయ పరిజ్ఞానం కానీ, ఆయనకున్న వెకాబులరీ కానీ అన్నీ ఆయన డిప్యూటీ సీఎంఏ కాదు, దేనికైనా సమర్థులే. కాకపోతే నా కోరిక ఆయన్ని డిప్యూటీ సీఎంగా, తదుపరి సీఎంగా కూడా చూడాలనేది నా అభిప్రాయం. ఆయనతో నాకున్న అనుబంధాన్ని బట్టి నేను చెప్తున్నాను. మరి యువగలం పాదయాత్ర జరిగే సమయంలోనే చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ చోటు చేసుకుంది. ఆ టైంలో ఆయన ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు లోకేష్ గారు? మేము ముందు మా యువగళం వాలంటీర్స్ని తూర్పుగోదావరి జిల్లాలో అరెస్ట్ చేయడం జరిగిందండి. 39 మందిని అరెస్ట్ చేశారు. బాబు గారిని అరెస్ట్ చేయడానికి 3 days ముందు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బాబు గారిని అరెస్ట్ చేశారు. బాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే మా యువగళం పాదయాత్ర ఒక ప్రొటెక్షన్ లాగా అనిపించింది పార్టీకి. ముందు మమ్మల్ని అరెస్ట్ చేస్తే బాబు గారి మా పాదయాత్ర మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత మా పాదయాత్ర ఆగిపోతుందేమోననేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ పాదయాత్ర కొనసాగకుండా ఉంటుంది వీళ్ళని అరెస్ట్ చేస్తే అనే ఉద్దేశమేమో, నా అభిప్రాయం మాత్రం చెప్తున్నా. ముందు మమ్మల్ని అరెస్ట్ చేశారు, 40 మెంబర్స్ని మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 3 days మమ్మల్ని 40 మందిని అరెస్ట్ చేసినా కూడా మేము యువగళం కంటిన్యూ చేశాం. 3 days తర్వాత బాబు గారిని నంద్యాలలో అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత రాజమండ్రిలో క్యాంప్ లాగా ఒక హౌస్ తీసుకొని అక్కడ క్యాంప్ లాగా భువనేశ్వరి గారు, బ్రహ్మణి గారు, లోకేష్ గారు ముగ్గురు అక్కడ ఉండి పర్యవేక్షించారు. లోకేష్ బాబు ఆ సమయంలో ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో గొప్ప గొప్ప లాయర్స్తో కన్సల్ట్ అవ్వటం కానీ ఏదన్నా కానీ బాబు గారికి బెయిల్ తేవడానికి విపరీతంగా ప్రయత్నం చేశారు. అక్టోబర్ 2వ తారీఖు ఢిల్లీలో ధర్నా కూడా చేశారు లోకేష్ బాబు గారు. ఆ ధర్నాలో మేము కూడా పాల్గొన్నాం. ఇట్లా ఆయన బాబు గారి అరెస్ట్ తర్వాత ఆయన కీలక భూమిక పోషించారు. ఆయన యొక్క
బెయిల్ తీసుకురావడం కోసం చాలా కష్టపడ్డారు. ఒక కొడుకుగా పార్టీకి సంబంధించిన కార్యకర్తలాగా పనిచేశారు ఆయన. యువగలం అయిపోయిన తర్వాత అంటే యువగలం జరిగేటప్పుడు కానివ్వండి, నారా లోకేష్ గారు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల అయితే ఆయనకి యువగలం పాదయాత్ర చేయడానికి కూడా ఏమంటారు అడ్డుకున్నారు సార్. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాగా ఎదుర్కొన్నారు ఆ పరిస్థితుల్ని? అమ్మా, యువగళము 2 పార్టీలుగా డివైడ్ చేయొచ్చు అమ్మా. ఎమ్మెల్సీ ఎలక్షన్లకి ముందు యువగళం, ఎమ్మెల్సీ ఎలక్షన్ల తర్వాత యువగళం. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఫలితాలు వచ్చిన తర్వాతకి ముందుకి మనం డివైడ్ చేసుకోవచ్చు. యువగళం ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ముందు 80 నుంచి 90% పోలీసులే మమ్మల్ని చాలా ఎదుర్కొన్నారు. కుప్పంలో స్టార్ట్ అయ్యి కదిరి వరకు, కదిరిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ల యొక్క ఫలితాలు వెలువడ్డాయి మేము కదిరిలో ఉన్న టైంలో. కదిరి వరకు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాకుండా పోలీసులే మమ్మల్ని విపరీతంగా అడ్డుకున్నారు. యువగళము కదిరికి వచ్చే వరకు అడుగడుగున మేము చాలా ఆటంకాలు ఎదుర్కొన్నాం. ప్రతిదీ ఆయన డీజే వెహికల్ని అడ్డుకున్నారు, ఆయన మైక్ కట్ చేశారు, ఆయన టేబుల్ మీద నుంచి ఏదన్నా స్టేజీ మీద నిలబడితే స్టేజీని పడదోశారు, స్టూల్ మీద నుంచొని ఆయన ఏదన్నా మనకి సందేశాలు అందిస్తుంటే స్టూల్ను కూడా లాక్కున్నారు. ఇలాంటి పరిస్థితి కదిరి వరకు, అప్ టు కదిరి చాలా ఇబ్బందులు పడ్డాం. బంగారుపాలెం అనే ఒక ఊర్లో చాలా పోలీసులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఎలా అంటే డీజే వెహికల్లోకి ఒక సిఐ గారు ఎక్కి, డీజే వెహికల్ తీసేయండి అంటే తీసేస్తాం మేము, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఒక సిఐ గారు డీజే వెహికల్లోకి ఎక్కి దాని వైర్లు కట్ చేయడం జరిగింది. ఆ ఉక్రోషము ఇది మేము తట్టుకోలేక ఒక సిఐ లాంటి ఒక పెద్ద ఆఫీసరు మమ్మల్ని అడ్డుకోవటం జరిగింది. మాటలతో చెప్తే మేము పంపించేస్తాం వెహికల్ని. అతనే సొంతగా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా వైర్లు కట్ చేస్తే అతనితో మేము చాలా బయటకు లాగేసాం. అతన్ని బయటకు లాగేసి అతనితో కొద్దిగా ఘర్షణకు దిగాం. ఆ తర్వాత లోకేష్ బాబు ఒక స్టూల్ మీద నిలబెడితే ఒక స్టూల్ లాగేసుకున్నాడు ఆయన. మమ్మల్ని లాఠీ చార్జీ లాగా కొట్టారు, అయినా కూడా మేము అక్కడ బెదరలేదు. ఒక బిల్డింగ్ ఎక్కి లోకేష్ బాబు ఒక సందేశం అందించారు మాకు. ఆయన ఆ సందేశం మాకు ఎలా అనిపించిందంటే, ఓహో మనము ఎవరితోటైనా కొట్లాడొచ్చు, లోకేష్ బాబు మనకు అప్పటి వరకు లోకేష్ బాబు గారి మీద మాకు భరోసా ఉంది. కానీ ఆ రోజు ఆయన ప్రవర్తించిన విధానము, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల మాకు పూర్తి 100% భరోసా వచ్చింది. ఎలాగంటే ఈయన మనం ఎంత ముందుకెళ్ళినా ఈయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడనే ఒక ధైర్యం మాకు వచ్చింది. అదే అప్పటి వరకు పోలీసులతోటి యుద్ధం చేశాం. ఆఫ్టర్ కదిరి మేము ఎంటర్గాంగ్లోనే 3 ఎమ్మెల్సీలు విజయం సాధించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, దీనికి సంబంధించిన 3 ఎమ్మెల్సీలు విజయం సాధించారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. అక్కడి నుంచి పోలీసులు 20%కి దిగబడిపోయారు. అప్పటి వరకు 80 to 90% మమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టిన పోలీసులు 20% వరకు పడిపోయారు. అప్పటి వరకు మేము యుద్ధం పోలీసులతో చేశాం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సైన్యంతో చేశాం. ఓకే సార్, మీ ఏజ్ చూసుకున్నట్లయితే 57 సంవత్సరాలు. మీకు ఎందుకు యువగలంలో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి అంత ఇంట్రెస్ట్ వచ్చింది సార్? అంటే పార్టీ మీద అనుభవమా, లేదు అంటే పర్సనల్గా నారా లోకేష్ గారు అంటే ఇష్టమా, ఏంటి సార్? నేను 1983లో ఎన్టీ రామారావు గారు చైతన్య యాత్ర జరిపినప్పుడు నేను తిరుపతి నుంచి నెల్లూరు వరకు ఆయనతో కొనసాగాను. అప్పుడు నేను సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. నా కోసం అప్పుడు ఇప్పట్లాగా ఫోన్స్ ఇవి లేవు. నా కోసం మా ఫాదరు, మా చిన్నాన్న వెతుక్కుంటూ వచ్చారు. నేను ఒకే జత బట్టలతో వెళ్ళి తిరుపతి నుంచి నెల్లూరు అప్రాక్సిమేట్లీ 22 days కంటిన్యూగా ఆయనతో నడిచాను. ఆ 22వ రోజు నన్ను మా ఫాదరు, మా చిన్నాన్న పట్టుకొని ఇంటికి తీసి, అంటే నాకు అప్పటి నుంచే చిన్నతనం నుంచి రామారావు గారి వీరాభిమాని నేను. అప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉంది. ఆ తర్వాత ఇక అట్లానే, అంటే నేనేమి ఫుల్ టైమ్గా పార్టీకి పనిచేయలేదు, కానీ తెలుగుదేశం పార్టీకి అభిమానంగా ఉండేవాడిని. ఏదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీకి పనిచేసేవాడిని. ఎలక్షన్ టైంలో ఉన్న 2 months అట్లా తెలుగుదేశం పార్టీ. ఇక ఎప్పుడైతే 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఈ అరాచకాలు చూసినాక ఈ గవర్నమెంట్ని ఎలాగైనా ఓడించడానికి లోకేష్ బాబుకి, చంద్రబాబు గారికి మనము ఒక సమిధల్లాగా ఉపయోగపడాలనేది
నాలో వచ్చిన అభిప్రాయం. దానికి తోడు మా పిల్లలిద్దరు ఎడ్యుకేషన్ అయిపోయింది. నేను వన్ ఆఫ్ రిటైర్డ్ పర్సన్ అనమాట. నేను ఇప్పటివరకు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసి రిటైర్ కాకపోయినా ఇక రిటైర్ అయిదాంలే అన్న ఉద్దేశంతో ఇక ఈ అరాచక పాలన అంతమొందించడానికి లోకేష్ బాబు గారు ఈ యోగాళాన్ని ఎట్లా అయితే తీసుకున్నారో దాంతో మనం కూడా ఒక చిన్న పాత్ర, ఉడతా భక్తిగా ఒక పాత్ర పోషిద్దామని వెళ్ళాము. లోకేష్ బాబు గారు మమ్మల్ని చాలా ఆదరంగా చూశారు, చాలా ఆప్యాయంగా ప్రేమగా మమ్మల్ని దగ్గరికి చేర్చుకున్నారమ్మా. అట్లా వెళ్తాం జరిగింది. కేవలం వైసీపీ అరాచక పాలన అంతం చేద్దామని లోకేష్ బాబు గారు ఎలా అయితే కంకణం బద్దులై ఉన్నారో దానికి మేము సమిధలం అవుదామని మాత్రమే వెళ్ళాం. ఓకే సార్. మరి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఎదుర్కొనే సమర్థత నారా లోకేష్ గారికి ఉందని, డిప్యూటీ సీఎంఏ కాదు సీఎం పదవి ఇచ్చినా సరే ఆయన అర్హుడు అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.